లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇండియా కూటమిలో లుకలుకలు వస్తున్నాయి. ప్రధానంగా మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళు అటు వెస్ట్ బెంగాల్ నుంచి ఢిల్లీ, పంజాబ్ ఈ రాష్ట్రాలు, ఉత్తరాదిన పశ్చిమ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కొంత బలంగా ఉన్నది. ఇక్కడ సీట్ల సర్దుబాటు విషయంలో అటు ఆమ్ ఆద్మీ పార్టీకి, ఇటు తృణమూల్ కాంగ్రెస్ ఈ ఇద్దరు కాంగ్రెస్ మాట వినేది లేదని తేల్చి చెప్పడం, ఇది కాంగ్రెస్ను కొంత ఇబ్బందులకు గురి చేస్తుందా, ఇండియా కూటమి ఉనికి ఏమిటి అనే చర్చ కూడా జరుగుతున్నది. అయితే దీనికి సంబంధించి జయరాం రమేష్ ఒక మాట అన్నారు. ఇండియా కూటమిలో ప్రధానమైన పాత్ర ఉన్నది తృణమూల్ కాంగ్రెస్కేనని, చర్చల్లో ఎలాంటి ప్రతిష్టంభన లేదని, చర్చలు ముందుకు సాగుతాయని, ఇండియా కూటమి ఉంటుందని వారికి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం. బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి తృణమూల్ కాంగ్రెస్ను అడుక్కునేదే లేదని వారు మాట్లాడడం, కాంగ్రెస్తో పొత్తు లేదని మమతా బెనర్జీ చెప్పిన కొద్ది గంటల్లోనే పంజాబ్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇవి ఇండియా కూటమి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో మొన్న 2019 ఎన్నికల్లో 22 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకున్నది, 18 లోక్సభ స్థానాలు బీజేపీ గెలుచుకున్నది, కేవలం 2 మాత్రమే కాంగ్రెస్ గెలుచుకున్నది. అంతకు పూర్వం ఎన్నికల్లో 4 స్థానాలు గెలుచుకున్నది, ఆ తర్వాత 2కు పరిమితమైంది. ఇప్పుడు ఈ అతి తక్కువ స్థానాలు ఉన్న కాంగ్రెస్కి 10 స్థానాల వరకు కాంగ్రెస్ మొన్నటి ఈ ఇండియా కూటమి మీటింగ్లో కోరినట్లు, అన్ని స్థానాలు తాము ఇవ్వలేమని మమతా బెనర్జీ చెప్పినట్టు కూడా మీడియాలో కథనాలు వచ్చినాయి. దానికి తోడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతున్న సందర్భంలో కనీసం కూటమిలో భాగస్వామ్య పక్షమైన తమకు ఇంత కూడా సమాచారం లేదని, అది తమకు ఇబ్బంది కలిగిస్తుందనే ఒక ఆవేదన కూడా మమతా బెనర్జీ వ్యక్తం చేయడం. ఈ కారణాల రీత్యా ఒకవేళ ఎన్నికలు అయిపోయిన తర్వాత తాము పొత్తుల గురించి, కూటమి గురించి మాట్లాడతామని ఇప్పుడు మాట్లాడేది లేదని మమతా బెనర్జీ చెప్పడం, అంటే ఈ కాంగ్రెస్ మినాయిస్తే కనుక మిగతా ప్రాంతీయ పార్టీల కూటమి అంతా మాకు బలంగానే ఉందనే మాట కూడా వారు అన్నారు. అంటే కొంచెము బెట్టు ఉన్నారు కాబట్టి వారితో మళ్ళీ చర్చలు, సంప్రదింపులు చేస్తామని కూటమి నేతలు, ప్రధానంగా కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగి చర్చలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గుజరాత్ ఈ రాష్ట్రాలలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీతో చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ చేసిన ఒకానొక ప్రతిపాదన 300 లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని, మిగిలిన 245 లోక్సభ స్థానాల్లో మిత్రపక్షాలు పోటీలో ఉంటాయని ముందుగా అనుకున్నది. ఈ ముందుగా అనుకున్న దాని ప్రకారం ఇవాళ జరుగుతున్న చర్చలు కొంత గందరగోళాన్ని, ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఇక్కడ బీహార్లోను, మధ్యప్రదేశ్లోను ఇక్కడ కూడా మిత్రపక్షాలతో చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో, బీహార్లో ఆర్జేడీ, బహుశా నితీష్ కుమార్ ఏమో ఎన్డీఏ వైపు మళ్ళా మోదీ వైపు వెళ్తున్నారా అని ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఇట్లా చాలా రకాల అంశాలు ఇండియా కూటమి చుట్టూ, ఇండియా కూటమి ఉనికిని కొంత ప్రశ్నార్థకం చేస్తున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో న్యాయ యాత్ర రాహుల్ గాంధీ ఫేస్తో వెళ్ళడం, ఆయనకు ప్రజల్లో కూడా విపరీతమైన స్పందన వస్తూ ఉన్నది. ఈశాన్య రాష్ట్రాల్లో వేలాది మంది ప్రజలు రాహుల్ గాంధీ వెంట వస్తూ ఉన్నారు. అక్కడ ప్రభుత్వం కూడా ఆయన యాత్రను అడ్డుకుంటున్నదనే వార్తలు మీడియాలో చాలా బలంగా వస్తున్నాయి. ఈ సందర్భంలో కూటమిలో వస్తున్న ఈ లుకలుకలు ఇవన్నీ కూడా కూటమి ఉంటుందా లేదా అనే అంశం ఒకటైతే కనుక, కూటమికి వచ్చిన డోకా ఏమీ లేదని, కూటమి కొనసాగుతుందని, ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామనే అభిప్రాయాన్ని ఏఐసిసి నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే కూటమిలో ఉన్న, కూటమి అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు కూటమిలో జరుగుతున్నాయి ఇవి.